హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ప్రస్తుతం నేను జంగల్లో ఉన్నాను. ఎడారిలో పాలు తీసుకోవడానికి వచ్చాను అనమాట. ఇప్పుడు చలికాలం కదా, పాలు వస్తూ ఉంటాయి. ఈ పాలు రోజు మేడంని స్కూల్లో ఇసిపెట్టి బాబుని అలాగే స్కూల్లో ఇసిపెట్టేసి వచ్చి ఇక్కడికి వచ్చి ఇంకా పాలు తీసుకొని పోవాలా. రోజు పని ఉంటది. సో ఇక్కడ దొంగతనము అలాగే ఎలా అంటే దొంగతనం అనేది ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జంగల్లో పనిచేసే వాళ్ళకి తిండి ఉంటది కదా, గుడ్లు ఉంటాయి, చికెన్ ఉంటుంది, తినేదానికి కూరగాయలు అన్ని కూడా ఉంటాయి. ఉండేటప్పుడు ఇక్కడ కెమెరా కూడా ఉంటుంది అనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడు మీరు ఒక ఆమ్లెట్ తినాలన్నా గుడ్డు తినాలన్నా వాళ్ళని అడిగి తినాలా. అర్థమైందా? వాళ్ళను అడిగి తినాలా, వాళ్ళని అడగకుండా తినకూడదు. సో ఇంతకుముందు చెప్పాడనమాట, ఈ గుడ్లు గాని ఈ చికెన్ గాని అలాగే ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్ లో, ఇవి తినకూడదు. ఇవి మా కోసము మేము టైం పాస్ కు వచ్చినప్పుడు మాకు వండి పెట్టేదానికి మాత్రమే. మీరు సపరేట్ గా వండుకొని అన్నం కూర మీరు చేసుకోవాలా. కూరగాయలు మీరు తెచ్చుకొని, ఒకవేళ చికెన్ మటన్ మీరు తెచ్చుకోవాలనుకుంటే మీరు తెచ్చుకొని తినాలా. అంతేగాని మా తెచ్చుకొని తిని వాడుకోకూడదు. అర్థమైందా? ఇది వాళ్ళు చెప్పే కండిషన్. ఓకేనా? ఇక్కడ నేను ఇంకొకటి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన కఫిల్ రాలేదు, ఇక్కడికి రాలేదు, మనకు తిండి లేదు, తినడానికి తిండి లేదు, ఇక్కడ గుడ్లు ఉన్నాయి, చికెన్ ఉన్నది, తినొచ్చు. డైరెక్ట్ గా నువ్వు తినొచ్చు. కెమెరా ఉందని చెప్పేసి భయపడాల్సిన పని లేదు. డైరెక్ట్ గా వండుకొని తినొచ్చు. తినిన తర్వాత వాళ్ళు అడుగుతారు నేను తిన్నాను అని. నువ్వు తిన్నాను అంటే ఏం చేయలేరు. ఒకవేళ వాళ్ళు కేసు పెట్టి కంప్లైంట్ చేసినా ఏం చేయలేరు. ఎందుకంటే నువ్వు తినడానికి తిండి ఇవ్వాలి కదా వాళ్ళు. అలాంటప్పుడు నువ్వు ఇక్కడున్న తిండి తింటే తప్పేంటి? తప్పు లేదు. అర్థమైందా? తినొచ్చు. వాళ్ళు తిట్టినా సరే, వాళ్ళు తిడతారు, అయినా గానీ నువ్వు తినొచ్చు తిండి. నువ్వు రైట్ గా అడగొచ్చు, నేను తిండి తినొచ్చు, నేనేం తిని బతకాలా అని అడిగేదానికి నీకు రైట్ ఉంది. కానీ ఇక్కడున్న గుడ్డు గాని తిండి గాని నువ్వు చేత్తో తీసుకొని వెనక ఇలా పెట్టుకొని వెళ్ళిపోవడం చాలా తప్పు. అర్థమవుతుందని నేను చెప్పింది. అక్కడ చికెన్ ఉంటుంది, తినేటివి ఉంటాయి, నువ్వు అది తీసుకొని జోబీలో పెట్టుకోవడము, లేకపోతే వెనక పక్క పెట్టుకోవడము, అట్లా పోయి తినడము, దాంకొని తినడము, ఆ కెమెరాల్లో కనపడింది అనుకో, అది దొంగతనం కిందకు వస్తుంది. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అది దొంగతనము. నువ్వు డైరెక్ట్ గా తీసుకొని కెమెరా ముందరే తిను. కెమెరా ముందరే తిన్నావు అనుకో, ధైర్యంగా చెప్పొచ్చు నేను తింటున్నాను. అదే నువ్వు దాచిపెట్టుకొని తినడము, లేకపోతే కెమెరా కూడా కనపడకుండా అవి కనపడకుండా పోతున్నాయి అనుకో, అది దొంగతనం కిందే లెక్క వస్తుంది. నాకు ఇంతకు ముందు తెలీదు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ తెలిసింది. వీళ్ళే చెప్పారు ఇలా ఉంటుంది, జాగ్రత్త, దాచిపెట్టుకుని తినకూడదు, ధైర్యంగానే తినాలా. తినాలనుకుంటే ధైర్యంగా తినాలా, ధైర్యంగా మాట్లాడాలా. మాకంత లేదులేండి, మేము వాళ్ళు పెట్టిందే తింటాం, లేదంటే మానేస్తాం. మా పరిస్థితి వేరే. ఇక్కడున్న పరిస్థితి నేను చెప్తున్నాను, నా పరిస్థితి చెప్పట్లేదు. ఎడారిలో వాళ్ళ పరిస్థితి గురించి చెప్తున్నా. ఇట్లా ఉంటది వీళ్ళతో. పని కూడా అంతే. ధైర్యంగా నువ్వు పని చేస్తేనే వాళ్ళకు కనపడాలా. నువ్వు చేసే పని ప్రతి ఒక్కటి కనపడాలా. కనపడితే నువ్వు పని చేస్తున్నావు అని లెక్క. నువ్వు కనపడకన్నా నువ్వు చేసేసినావు అనుకో పని, నువ్వు చేయలేదే అంటారు. ఈ ఎగ్జాంపుల్ నాకు మా ఇంట్లో తెలిసింది. ఎట్లా అంటే, ఈ మధ్యన వరుసగా 3 రోజులు వాన వచ్చింది. వాన వస్తుందని చెప్పేసి రోజు క్లీన్ చేస్తానే ఉన్నాం, పొద్దున సాయంత్రం. ఎందుకంటే ఆ రేకులు గుండా నీళ్ళు వచ్చి కింద పడ్డము, మళ్ళీ అది క్లీన్ చేయడం, ఇదే పనే. ఈ రోజు వాన వచ్చింది, మా బాబా బయట ఉన్నాడు అనమాట. ఈ రోజు వచ్చాడు, ఇంటికి వచ్చాడు. మట్టున్నది, మీరు పని చేయలా ఏం చేయలా, తిని కూర్చుంటాండారు ఇంట్లో. మీరు ఎందుకు వచ్చినారు? పని చేయనాటికి కదా వచ్చింది, ఒకటి డ్రైవింగ్ పని చేయనాటికే వచ్చినారా, ఇదంతా ఎవడు క్లీన్ చేస్తారు అని చెప్పేసి పొద్దున్నుంచి మమ్మల్ని అరెస్ట్ చేసి మా దగ్గర అంతా పని చేయించాడు. బాబా మేము పని చేసాము, 3 రోజుల నుంచి పని చేస్తున్నాము, 3 రోజుల నుంచి వాన వస్తున్నది అని చెప్తే నమ్మినాడా? నమ్మలా. ఇట్లాంటి నమ్మరనమాట. వాళ్ళ కళ్ళతో చూస్తేనే నమ్ముతారు, చూడకపోతే నువ్వు పని చేయలేదనే లెక్క. అది క్లీనింగ్ గానీ వేరే పని ఏదైనా గానీ. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ పని, మా బాబా ఒక పని చెప్పాడు. సో ఆ పని అయిపోయిన తర్వాత మీ ఇంటికాడనే ఉన్నాం అనుకుంటాడు. తర్వాత ముసలాం వచ్చేసి హాస్పిటల్కి పోతుంది, చూపించుకొని వస్తాం. తర్వాత మధ్యాహ్నం పిల్లోడు వస్తాడు, వాడిని తీసుకొని వస్తాం. తర్వాత మేడం వస్తుంది, మేడంని తీసుకొని వస్తాం. సాయంత్రము 3 గంటలకి మళ్ళా పని ఉంటుంది, పని చేసుకొని వస్తాం. బయటకు పోయి నైట్ మజ్లిసు ఏదో ఒకటి కొరకపోతుంది, అప్పుడు వచ్చి వ్యవహారం చేస్తున్నాడు. పొద్దున అనగా నువ్వు పని చేసినావు, ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారు? మజ్లిస్ లెక్కొచ్చి ఎవరు చేయాలా? నీకు ఊరినే ఇస్తున్నాం మేము జీతం నువ్వు ఊరినే తీసుకొని ఆడికి పోయినావా? ఇండియా నుంచి ఊరినే వచ్చినావా జీతం కోసం అని మాట్లాడతాడు. ఇంట్లో పని చేసామా అది ఏమన్నా చెప్తే నమ్ముతాడా? డ్రైవింగ్ పని చెప్తాము. ఈ పని ఎవరు చేస్తాడు? ఏ పని అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాదిరి పడతాయిలేండి. ఇక్కడ పని చేసినప్పుడు కూడా ఎన్నోసార్లు తిట్లు పడినాము, అవన్నీ మడత పెడతారు. ఇవన్నీ మడత పెట్టలేదని ఒక రచ్చ కాదు మంది వ్యవహారం ఇది. ఇలాంటి సిగరెట్ ఉంది కదా, ఈ సిగరెట్ అన్ని దిక్కులా పడిపోయి, అన్ని దిక్కులా ఆ ఇసుకలో పడిపోయి ఉంటాయి. ఆ ఇసుకలో పడిపోయినా కానీ క్లీనింగ్ లేదు, ఎత్తలేదు అని అరుస్తాడు. నువ్వేం పని చేస్తున్నావు? ఇంకా
హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. కొద్దిగా టైం ఉంటే ఒక లైక్ కొట్టుకోండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మన నోటిఫికేషన్ నెక్స్ట్ వీడియో మీకు వచ్చేదానికి బాగుంటుంది ఫ్రెండ్స్.